ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. శ్రేష్టమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని, ఇంకా మీరు వర్ధిల్లాలని నేను మనసారా మరి ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకే మరి ప్రభువుని మరువక అడుగుతూ ఉన్నాను. మనస వాచ కర్మ మీ అభివృద్ధిని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ క్రమంలోనే దేవుని యొక్క మాటను ఉదయముననే మీ మధ్యకు తీసుకురావాలని ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసాన్ని ప్రారంభించున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా, మీ కొరకు నా ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి మనము వెతికి, దేవుని యొక్క మాటలను వెతికి, దేవుని యొక్క వాక్యమును వెతికి, దేవుని యొక్క ఆ సహవాసమును మనం వెతికి, ఆ దేవుని యొక్క కృపలు మనం భద్రపరచబడాలని కీర్తనకారుడు అంటాడు. ఏమిటంటే 17వ కీర్తన 9వ వచనంలో, ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. అదే వచనంలో చివర ఒక మాట రాయబడి, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము అని రాసుంటుంది. ఉదయముననే మరి మీరు లేచి మీ పనులు ప్రారంభిస్తారు. రకరకాలైనటువంటి పనులు ప్రారంభిస్తారు. రకరకాలైన ప్రయాసను మీరు కలిగి ఉంటారు. మరి అడుగు తీసి అడుగు వేస్తే ప్రమాదం. ప్రియ సహోదరుడా, ఎందుకంటే నువ్వు లేచిన దగ్గర నుండి నీ కాలు జారనివ్వకుండా నేను పట్టుకోవాలి కదా. ఎందుకనంటే ఎంతమంది బాత్రూమ్కి వెళ్ళి కాలు జారి మరి హెడ్ ఇంజ్యూరీ అయిపోయి మరణించిన వారు లేరు? ఎంతమంది కోమాలకు వెళ్ళిపోయిన వారు లేరు? ఎంతమంది మరి ఆ హెడ్ ఇంజ్యూరీ వలన న్యూరో ప్రాబ్లంతో మతి స్థిమితం కోల్పోయిన వారు లేరు? చిన్నపాటి స్థితే, కానీ కాలు జారకుండా అని నేను పట్టుకోవాలి. పట్టుకుంటున్నాడా లేదండి? ఎప్పుడు నేను పట్టుకుంటాడండి. ఆయన రెక్కల నీడలోనూ ఉన్నప్పుడు అని నేను పట్టుకుని నడిపిస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుండి ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. మరి స్త్రీలు ఉదయం లేచిన దగ్గర వంటగదికి వెళ్తారు, ఖచ్చితంగా గ్యాస్ను ఆన్ చేస్తారు. అక్కడ ఎంత ప్రమాదం పొంచి ఉందో తెలుసా? ఎంత ప్రమాదం పొంచి ఉందో తెలుసా? ప్రియ సహోదరుడా, ఇప్పుడు ప్రతి ఇంట ప్రతి గృహంలో కూడా ఈ గ్యాస్ స్టవ్లే ఉన్నాయి. ఈ కట్టెల పొయ్యిలు ఆ రోజులు ఇంకా మనము లేవు. పల్లెటూరులో కూడా ఆ స్థితి పోయింది ఇప్పుడు. అయితే దాన్ని మనం సరైన రీతిలో ఆపరేట్ చేయకపోయినా, మరి రాత్రి నిద్రించినప్పుడు దాన్ని సరైన రీతిలో దాన్ని మనం ఆఫ్ చేయడం మర్చిపోయినా, లేకుంటే దాన్ని ఆ లీకేజీలు గమనించకపోయినా చాలా పెను ప్రమాదమే పొంచి ఉంది కదా. మరి ఆ పెను ప్రమాదము నీకు రాకుండా ఆ క్షేమంలో ఆయన నిన్ను ఉంచుతున్నాడు కదా. ఉంచబడాలంటే ఎలా ఉంచుతున్నాడండి? ఆ కనుపాప కాపాడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతున్నాడండి. కనుపాప కాపాడుకున్నట్లు, మరి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతున్నాడంట. ఒకడేం చేస్తాడు? తన కనుపాప చాలా కేర్ఫుల్గా, ఏ ప్రమాదం వచ్చిన కనుపాప వెంటనే దాచేస్తా. చిన్నపాటి గాలి ఎక్కువ గాలి ఒత్తిడి వచ్చినా సరే కనుపాప వెంటనే ప్రొటెక్ట్ చేసేస్తుంది. వేడి గాలి వచ్చినా వెంటనే ప్రొటెక్ట్ చేసేస్తుంది. చల్లటి గాలి వచ్చినా వెంటనే ప్రొటెక్ట్ చేసేస్తుంది. ఏదైనా ధూళి వచ్చినా వెంటనే ప్రొటెక్ట్ చేసేస్తుంది కదండి. అలాగే దేవుడు నిన్ను కనుపాప వలె మరి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తన రెక్కల నీడన భద్రపరుస్తున్నాడు. ఎందుకంటే నన్ను లయపరచగోరు దుస్తులు పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచమంటున్నాను. నన్ను చుట్టుకుని ఉన్న ప్రాణశత్రువుల చేత, నన్ను చుట్టుకుని ఉన్నటువంటి ప్రాణశత్రువులు అనేక మంది. నేను చెప్పాను కదా, కాలు జారితే అది పడిపోతే అది ప్రాణశత్రువే. గ్యాస్ సరిగ్గా రీతిలో అది ఆపరేట్ చేయలేకపోతే అది ప్రాణశత్రువే. నీవు దారిలో వెళ్తున్నప్పుడు కొంచెము ఎడమ కుడి అయినా అది కూడా ప్రాణశత్రువే. నీ వాహనమే నీకు ప్రాణశత్రువు అవుతుంది. ఎంతమందికి వారి యొక్క వాహనం వారికి ప్రాణశత్రువు కాలేదు? ఎంతమందికి వారు నడుపుతున్నటువంటి వాహనమే వారి ప్రాణాన్ని తీయలేదండి? రోడ్డు ప్రమాదములు వెళ్తూ, కారు ప్రమాదంలో కుటుంబం అంతా కూడా
వారు పోగొట్టుకున్నటువంటి ఆ సందర్భాలు ఎన్ని మనం చదవలేదు, ఎన్ని మనం చూడలేదు. వారి వాహనమే వారి ప్రాణం తీసింది కదా అండి. ప్రాణశత్రువులు ఎక్కడున్నారండి? మన వాహనమే ప్రాణశత్రువు. ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ కొంచెం తడి నీకు అదేదన్నా తేడా కొట్టి నీటి ఇదిలో అదేమన్నా తేడా కొట్టిందా, స్విచ్ చేసి వేయగానే ఆ షాక్లో మరణించిన వారు ఎంతమంది లేరండి? పెద్ద పెద్ద మరి ఐశ్వర్యవంతుల గృహాల్లో కూడా ఇది సంభవిస్తుంది. అంటే ఎక్కడుందండి నీ చూపుడు వేలు? ఇలా అంటే నీ చూపుడు వేలు చివరన ఏముందో తెలుసా? ప్రాణశత్రువు ఉన్నాడు. నీ చూపుడు వేలు చివర ప్రాణశత్రువు ఉన్నాడు. నువ్వు స్విచ్ ఎలాగ వేసేటప్పుడు ఏదన్నా ఆ పవర్ ఇదిలో కనుక ఏదైనా తేడా కట్టిందా, ఏదైనా తేడా జరిగిందా, ప్రాణం వెళ్ళిపోవడమే. ప్రాణశత్రువు నీ ఎలక్ట్రిసిటీ, నీ ఇంట్లో ఉన్న నీ ఎలక్ట్రిసిటీ నీ ప్రాణశత్రువు. నీ ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ నీ ప్రాణశత్రువు. అవును, కిటికీలు గుండా అది వస్తూ ఉందని మరి ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అది ప్రాణశత్రువు. అది నిన్ను ఎన్ని రకాలైనటువంటి వ్యసనాలకు గురి చేయాలో, ఎన్ని రకాలైనటువంటి దుర్బుద్ధులకు గురి చేయాలో, ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళకు గురి చేయాలో, ఎన్ని రకాలైన వ్యర్థమైన వాటి వెనకాల నేను పరుగులెట్టే చేయాలో అన్నీ దానికి తెలుసు. నీ ప్రాణశత్రువు అది. మరి ఆయన కనురెప్పవలే నేను కాపాడుతూ ఉండగా, ఆయన రెక్కల నీడలో నేను కాపాడుతూ ఉండగా వీటన్నిటి నుండి నువ్వు సంరక్షించబడుతున్నావు కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఫేస్బుక్లో చూసుకుని ఒకరినొకరు మరి ఈ లవ్ మెసేజ్లు పంపించుకుని తర్వాత వివాహాల దగ్గరికి వెళ్ళి తర్వాత ఆవిడ సరైనడు కాదని, ఈమె సరైనది కాదని తెలిసిన తర్వాత వారి జీవితాలు వ్యర్థమైనటువంటి బ్రతుకులు ఎంతమందికి లేరండి? ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి అనుకుంటున్నారు? నీ ఇంట్లో లేదా ఇంటర్నెట్? ఈ కిటికీ గుండా వచ్చినటువంటి ఇంటర్నెట్ మీ ఇంట్లో లేదా? అది నీ ప్రాణశత్రువు కాదా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ఎంతమంది అపార్ట్మెంట్లో ఉంటున్నారు, లిఫ్ట్ ఎక్కుతూ దిగుతూ ఎంతమంది మరణిస్తున్నారండి ఆ లిఫ్ట్ ప్రాబ్లం వల్ల? అది నీ లిఫ్ట్ నీకు ప్రాణశత్రువు కాదా? నీ ప్రాణశత్రువు అంటే ఎవరో ఏదో అనుకోకండి. ప్రియ సహోదరుడా, సహోదరి, వీధులలో వెళ్తూ మన చిన్నపిల్లవాడిని కుక్కలు దాడి చేసి కుక్కలు ఆ చిన్నపిల్లవాడిని చంపేశాయి. ఇవి మన పేపర్లో కూడా వచ్చింది. వీధులలో ఏమున్నాయండి? ప్రాణశత్రువులు ఉన్నారు కుక్కల రూపంలో. వాటిని మనం ఏం చేస్తుంటాం తెలుసా? వెళ్ళలో తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటాం. వాటికి మనం తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ వాటికి చక్కటి భోజనం పెట్టి దాంట్లో పోషిస్తూ ఉంటారు. ప్రాణశత్రువులను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటుంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఎవరున్నారంటే ప్రాణశత్రువులు ఉన్నారు. నీ ఇంట, నీ బయట ప్రాణశత్రువులే ఉన్నారు. నీకు స్నేహితుడు అనుకున్న వాడే నీకు ప్రాణశత్రువు అవుతాడు తెలుసా? అయిన వాడు అనుకున్న వాడే నీకు ప్రాణశత్రువు అవుతాడు తెలుసా? ఇంతమంది నీ కొరకు ప్రాణశత్రువులుగా నీ చుట్టూనే ఉన్నారు. నాకు తెలిసిన కొన్ని మీకు చెప్పాను, ఇంకా అనేకం ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. వీటన్నిటిని గురించి కూడా నేను రక్షించబడడానికి, నువ్వు రక్షింపబడడానికి, నువ్వు భద్రపరచబడడానికి ఆయన ఏం చేస్తున్నాడు? కనురెప్పవలే ఆయన కాచి కాపాడుతున్నాడంట. తన రెక్కల నీడను నేను దాచి ఉంచుతున్నాడంట. ఒకటే లవ్ అండి, ఎంతటి ప్రేమ అండి, ఎంతటి కృప. అందుకని ఈ ఉదయముననే ప్రభువా, ఇదిగో నన్ను లేచాను, నా ప్రాణశత్రువులన్నిటి నుండి నన్ను రక్షించు, నీ రెక్కల నీడ నన్ను ఉంచు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దగిల తండ్రి, ఇదిగో నన్ను ఇవ్వబడిన ఈ రోజులో ఇదిగో నన్ను నీ కనురెప్పవలే మమ్మల్ని కాచి కాపాడండి. మా ప్రాణశత్రువులు అనేక మా చుట్టూ పొంచున్నాయ్యా. ఇదిగో ప్రభు, వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రంగా ఉంచండి. ఇదిగో ప్రభు, ఈ వాక్యం వింటున్న నీ ప్రియకుమారులు, ప్రియకుమార్తెలు, నీ బిడ్డలందరినీ కూడా నీ రెక్కల నీడను చేర్చుకుని ప్రాణశత్రువులందరి నుండి కూడా విడిపించి నీ క్షేమాన్ని ఇవ్వండి. వారి దినము ఆశీర్వాదకరమైనటువంటి దినముగా ఉంచండి, దీవెనకరమైనటువంటి దినముగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని నా ప్రభువును ప్రియరక్షకుని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.